నమస్తే. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, ఈరోజు ఒక ముఖ్యమైన అంశం గురించి మనం విశ్లేషణ చేద్దాం. సిఐ నాగరాజు నిన్న ఎట్టకేలకు ప్రజల నుంచి ప్రతిస్పందన, ప్రతిపక్షాల నుంచి ప్రతిస్పందన, రకరకాల అంశాల మీద అరెస్ట్ కూడా చేశారు. సో ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు ఇవన్నీ మనకు తెలిసిందే. కానీ ఆయనకు వచ్చినటువంటి ప్రతిస్పందన, ఆయనకు వచ్చినటువంటి మద్దతు మీద మాత్రం ఒక రకంగా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి, ఇంకో రకంగా దాని మీద కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు వార్తాపత్రికలు చూస్తే 7 కిలోమీటర్ల దూరానికి దాదాపు 40 నిమిషాల పైనే పట్టింది. అసలు జనం అడుగడుగున ఆయనకు మద్దతు పలుకుతూ ఆయన అరెస్ట్ చేసి లోపలికి తీసుకెళ్తున్నా సరే అడ్డుకుంటున్నారు అని చెప్పేసి వార్తాపత్రికలు అయితే రిపోర్ట్ చేశాయి. అసలు ఈ ప్రతిస్పందనని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా చూడాలి, ఇలా ఆయనకు మద్దతు పలికే వాళ్ళ పట్ల ఎలాంటి భావన కలిగి ఉండాలనేది మీదైనటువంటి మాటల్లో చెప్పే ప్రయత్నం, విశ్లేషించే ప్రయత్నం చేయండి. అంటే ఇది చాలా సింపుల్. మనం కొన్ని సందర్భాల్లో న్యూస్ పేపర్స్లో కొన్ని వార్తలు చూస్తాం. మనం పలానా స్కూల్లో టీచర్ గారిని ట్రాన్స్ఫర్ చేస్తే మా గురువు గారిని ఇక్కడి నుంచి మార్చొద్దు, మా గురువు గారిని మా దగ్గరే ఉంచండి అని చెప్పని చిన్న పిల్లలు రోడ్డెక్కి ధర్నా చేశారు అని చెప్పని వార్తలు చూస్తాం మనం. అవును, వాస్తవం. అంటే వాళ్ళతో కొంచెం ప్రేమగా వ్యవహరిస్తా, ఒక దండించే గురువుగా కాకుండా అసలు సిస్సలు వాళ్ళకి ఒక స్నేహితుడిలాగా వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దే ఒక గురువుగా వ్యవహరించినప్పుడు చిన్నపిల్లలు కదా, వాళ్ళ ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. అటువంటి సందర్భంలో ఆయన ప్రభుత్వోద్యోగి, జీతానికి పనిచేస్తూ ఉన్నారు. ఆయన విధి నిర్వహణలో భాగంగా ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. ప్రభుత్వం ఆయన ఇక్కడి నుంచి ఇంకో ప్రాంతానికి బదిలీ చేస్తే ఆయన స్థానంలో ఇంకొకళ్ళు వస్తారు అని చెప్పని తెలియని పసి వయసులు. అవును. కానీ ఆ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉండి వాళ్ళు రెస్పాండ్ అవుతారు ఆయనకు మద్దతుగా. కొంతమంది పిల్లలు ఏడుస్తారు. అవును. కొంతమంది గ్రామస్తులు కూడా ఆ పిల్లలు ఇళ్ళకొచ్చి చెప్పేదాన్ని బట్టి ఆ స్కూల్ తోటి పెద్దవాళ్ళకి కూడా ఉండే అటాచ్మెంట్ నేపథ్యంలో ఈయనే ఉంటే బాగుండు అని చెప్పని వాళ్ళ స్పందన కూడా వ్యక్తం చేస్తారు. ఇవాళ మనం చాలామంది ప్రభుత్వ ఉద్యోగులను చూస్తూ ఉంటాం. సహజంగానే మనకుండే జనరల్ పర్సెప్షన్ ఏంటి అంటే, గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళాలి అని అంటే అంత లంచాలు డిమాండ్ చేస్తారయా, మన పని సక్రమంగా టైం బౌండెడ్కి చేయరు వాళ్ళు అని చెప్పని మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఇదే క్రమంలో ఎవరైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి మనం వెళ్ళగానే బాధ్యతగా స్పందించి మన అభ్యర్థాన్ని స్వీకరించి దాని మీద ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో మనల్ని పరిష్కారం చేసి మన చేతిలో పెట్టారనుకో, నీకు తెలియకుండానే ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఆ వ్యక్తితోటి, ఆ ఆఫీస్ తోటి ఏర్పడుద్ది. 10 మందికి చెప్తావు, పలానా వ్యక్తి బాగా రెస్పాండ్ అవుతారు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పని. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలామంది ఆఫీసర్స్, ఇప్పుడు నేను 94 to 2004 మా ఊర్లో తెలుగుదేశం విలేజ్ కమిటీ ప్రెసిడెంట్గా ఉండేవాడిని. ఆ సందర్భంలో మాది చుండూరు పోలీస్ స్టేషను, మోస్ట్ సెన్సిటివ్ ఏరియా మాది. ఎందుకంటే 90లో జరిగిన చుండూరు ఘర్షణ నేపథ్యంలో మా మండలమే మోస్ట్ సెన్సిటివ్ మండలం. అక్కడికి వచ్చిన పోలీస్ ఆఫీసర్స్తో స్థానిక టీడీపీ నాయకుడిగా 10 ఏళ్ళు టీడీపీ గవర్నమెంట్ ఉన్న టైం అది. నేను రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతుండేవాడిని. ఏదో ఒక రకమైన అప్లికేషన్స్ ఉండే ఇంటరాక్ట్ అవుతుండేవాడిని. ఆ సందర్భంలో ఆదినారాయణ గారిని ఒక ఎస్ఐ ఉండేవాడు. ఆయన బేసికల్గా ఆయన స్పోర్ట్స్ మ్యాన్. గ్రామీణ ప్రాంతంలో అంటే కంప్లీట్ రూరల్ మండలం మాది. మా మండల పరిధిలో అక్కడ గ్రామీణ క్రీడలను ప్రోత్సహిస్తా ఆయన ఈ ఇంటర్ విలేజీ వాలీబాల్ పోటీలు నిర్వహించేవాడు. ఆయన పోలీసు టీం కూడా పార్టిసిపేట్ చేసేది. అంటే గ్రామాల మధ్య ఒక సుహృద్భావ వాతావరణం ఉండాలి అని చెప్పని. సహజంగా ఏ గ్రామంలో చూసుకున్నా రాజకీయంగా 2 పార్టీలు 2 వర్గాలు ఉంటాయి. కానీ గ్రామం అనే స్ఫూర్తితో అవసరమైతే 2 పార్టీల నుంచి 2 టీములు పిలిపించేవాడు ఆయన. అంటే ఆటలతోటి ఆ స్పర్ధల్ని దూరం చేయాలని ఒక లక్ష్యంతో. ఎందుకంటే అక్కడ ఒకనాడు 8 మంది హత్య గావించబడ్డ మండలం అది. అటువంటి మండలంలో కొంచెం
ఈ సుహృద్భావ వాతావరణం పెంపొందించాలని ఒక లక్ష్యంతో ఆయన క్రీడలు నిర్వహించేవాళ్ళు. బహుశా నేను అనుకోవటం ఒక 27-28 సంవత్సరాలు అయి ఉంటుంది ఇది జరిగి, ఓకే, లేదా అట్లీస్ట్ 25 సంవత్సరాల పైనే. కానీ ఇప్పటికీ ఆయన గుర్తు చేసుకుంటున్నాం మనం. ఖచ్చితంగా ఆయన డ్యూటీ నిర్వహణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు ఆయన. నేను ఎప్పుడైనా పేపర్లో చూస్తుండేవాడిని ఆయన గుంటూరు లాలాపేటలో పనిచేశారని, తర్వాత నరసరావుపేటలో డిఎస్పీగానే ఏమో ప్రమోట్ అయి ఉన్నారని నేను వార్తలు చూస్తుండేవాడిని. కానీ ఆ పేరు, ఆ మనిషి మనకి ఎప్పుడూ గుర్తున్నారుగా. ఖచ్చితంగా. అలాగే ఇవాళ కృష్ణలంకలో పనిచేస్తున్న నాగరాజు గారు, ఆయన విధి నిర్వహణలో భాగంగా సహజంగానే కొంత సెన్సిటివ్ ఏరియా కృష్ణలంక. రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్లు, ఇటువంటి వాళ్ళ మూవ్మెంట్ ఎక్కువ. అవును. వాళ్ళని తొక్కిపెట్టి నారదీస్తాడు. ఇవాళ ఒక కామన్ సివిలియన్ కోణంలో చూసామనుకో, ఒక స్ట్రీట్ వెండర్ ఉంటాడు. అతని దైనందిక జీవితాన్ని అబ్స్ట్రక్ట్ చేస్తూ ఎవడో వచ్చి నువ్వేంట్రా ఇక్కడ బండి పెట్టావు, నువ్వు బండి ఇక్కడ ఎత్తి, లేదంటే నువ్వు బండి ఇక్కడ పెట్టాలంటే రోజు నాకు ఇంత మామూలు ఇవ్వాలి అని చెప్పని అతని రెక్కల కష్టాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకున్నాడు ఎవడో ఉన్నాడు అనుకో. పోలీసులు ఇతనికి అటువంటి వ్యక్తుల బెడత తప్పించారనుకో, ఏమవుద్ది ఇమ్మీడియట్గా ఇతనికి ఆ పోలీస్ పట్ల ఒక గ్రాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. ఖచ్చితంగా. ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలువుగాళ్ళ మీద ఆ బండి దగ్గర నిలబడి అమ్ముకుంటే సాయంత్రానికి ఒక 1000 రూపాయలు అతనికి దొక్కుతాయి అనుకో. మరి అమ్మకం జరిగిన రోజున 1000 రూపాయలు వస్తాయి, అమ్మకం జరగని రోజు అంతే సంగతులు. ఒక్కోసారి మనం చూస్తుంటాం, తెచ్చిన పండ్లు పండిపోయి పాడేస్తాం కూడా. అవును. ఈ ఆటుపోట్లు తర్వాత వాతావరణ పరిస్థితులు అన్నీ అనుకూలించి వాళ్ళ రోడ్డు మీద వ్యాపారం చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోవాలి. మరి అటువంటి దాంట్లో నుంచి ఎవడో వచ్చి వాడు మజిల్ పవర్ తోటి వీళ్ళ రెక్కల కష్టాన్ని దోచుకుంటున్నాడు అనుకో. లేదు, అక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చే వాళ్ళు ఉంటారు. ఆ స్కూల్కి వెళ్ళి వచ్చే పిల్లలు ఒక పీస్ఫుల్ యాంబియన్స్లో వాళ్ళ స్కూల్కి వెళ్ళి రావాలి. అక్కడ ఘర్షణలు, గలాటాలు ఏవో జరుగుతూ ఉంటాయి. పిల్లలు అంత పీస్ఫుల్గా స్కూల్కి వెళ్ళి రాగలుగుతారా? ఆడపిల్లలు స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్ళాలి, వాళ్ళ వర్క్ ప్లేసెస్కి వెళ్ళాలి. ఇటువంటి రౌడీ ఎలిమెంట్స్ అక్కడ అరాచకాలు సృష్టిస్తూ ఉంటే, అక్కడ నిత్యం అలజడులు జరుగుతూ ఉంటే, ఈవిటీజింగ్ లాంటి సంఘటన జరుగుతూ ఉంటే ఆ ఆడపిల్లలు సెక్యూర్డ్గా ఫీల్ కాగలుగుతారా? ఆ పిల్లల తల్లిదండ్రులు అరే మా పిల్లలు సేఫ్ వాతావరణంలోనే మనగలుగుతున్నారు అని చెప్పిన వాళ్ళు ఆ భావనలో ఉండగలుగుతారా? మరి ఇటువంటప్పుడు వాళ్ళ రెస్క్యూకి రావాల్సింది ఎవరు? ఖచ్చితంగా పోలీస్. మరి అలా పోలీసులు స్పందించి ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా చలామణయ్యే వాళ్ళందరినీ ఆ ప్రాంతాన్ని నుంచి తరిమేశారనుకో, ఒక సెక్యూర్డ్ వాతావరణం అక్కడ నివసించే వాళ్ళకి కల్పించబడింది అనుకో, డెఫినెట్గా ఆ పోలీసుల పట్ల గ్రాటిట్యూడ్ ఉంటుంది. ఇవాళ పోలీస్ అనగానే ఏమనిపిస్తుంది, అమ్మో పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులతో స్నేహం మంచిది కాదు, శత్రుత్వం మంచిది కాదు అన్న ఒక ఒపీనియన్ ఉంటుంది. ఖచ్చితంగా. అవును. అలా కాకుండా ఫ్రెండ్లీ పోలీసింగ్, ప్రజల అవసరాల రీత్యా పోలీసులు స్పందించారు. ప్రజల కష్టాలు దూరం చేయడానికి పోలీసులు వాళ్ళ విధి నిర్వహణలో భాగంగా వాళ్ళ టైం స్పెండ్ చేశారు. అక్కడ ప్రజల జీవనానికి ఎటువంటి లోటు లేకుండా కాపాడగలిగారు, శాంతి భద్రతలు సృష్టించగలిగారు, రౌడీ ఎలిమెంట్స్ని పారదోలారు, సంస్కరించారు. డెఫినెట్గా గ్రాటిట్యూడ్ ఉంటుంది. కాబట్టి నాగరాజు గారికి స్వతహాగా ఆ పేరుంది. మీకు సాయి కృష్ణకి వచ్చినటువంటి ప్రతిస్పందన, నాగరాజుకు నేను వచ్చినటువంటి ప్రతిస్పందన రెండూ చూసిన తర్వాత మీకు ఏది జెన్యూన్గా ఉందనిపిస్తోంది? ఇక్కడ సాయి కృష్ణకు వచ్చింది పొలిటికల్లీ మోటివేటెడ్ స్పందన. అంటే తన రాజకీయ అవసరాల రీత్యా వైసీపీ సాయి కృష్ణకి స్పందన వ్యక్తం చేసింది. ఇక్కడ నాగరాజు గారికి వెళ్ళి తను సంఘీభావం ప్రకటిస్తే జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా వనగూరేది ఏది లేదు. కాబట్టి ఇవాళ సాయి కృష్ణని కులం పేరిట ప్రస్తావిస్తూ ఆ కులం పోలరైజేషన్కి ఏదైనా మార్గం దక్కుతుందేమోనని చెప్పని, ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసే పనులన్నీ బూమరాంగ్ అయ్యే పనులే. గతంలో చూసాం తెనాలి ఐతానగర్లో అక్కడ గంజాయి బ్యాచ్కి వెళ్ళి మద్దతుగా నిలబడి అక్కడ పోలీసులకు వ్యతిరేకంగా అతను వ్యవహరించిన తీరు, ఇక్కడ సాయి కృష్ణకు మద్దతుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు నేపథ్యంలో
ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు దాంట్లో ఎంటర్ అయ్యారో అది ఇష్యూ పొలిటికల్గా పోలరైజేషన్ అయిపోయింది. దాంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభావం నుంచి బయటపడి వాళ్ళు ముఖ్యమంత్రిగానే గెలిచారు. అవును, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి స్పందన వాళ్ళకి అర్థమైంది. వాళ్ళ ఇంటికి వచ్చి ఆ తల్లిని పక్కన పెట్టుకొని అతని పేరేంటి, నేను అడిగినప్పుడు పేరు చెప్పండి అంటే ఆ బాధితుడు ఎవరో కూడా పేరు కూడా తెలియదు, ఏం జరిగిందని నీకు తెలియదు, రాజకీయంగా లబ్ధి పొందడం కోసం నువ్వు అక్కడికి వచ్చావు. అటువంటప్పుడు అదొక ఆర్కెస్ట్రేటెడ్ ఈవెంట్ మేనేజ్మెంట్. ఖచ్చితంగా ఇక్కడ సమాజం నుంచి సహజ సిద్ధంగా వ్యక్తమవుతున్న స్పందన. కాబట్టి సహజంగా మనకి నేను ఎప్పుడూ షిరిడి సాయిబాబా క్యాలెండర్ మీద చూసా, ఇఫ్ యూ లుక్ టు మీ ఐ లుక్ టు యూ అని చెప్పని. అంటే మనం ఆరాధించే దేవుడు ఏమంటున్నాడు, నువ్వు నన్ను నమ్మితే నేను నీ రెస్క్యూకి వస్తా. అటువంటిది ఒక పోలీస్ అధికారి మన అవసరంలో అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అతను మనకు స్పందించి మన అవసరాలు తీర్చినప్పుడు, మన కష్టాల్లో తోడునీడగా నిలబడినప్పుడు, మన ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడినప్పుడు, మన ప్రాంతంలో రౌడీ ఎలిమెంట్స్ని తరిమేసినప్పుడు డెఫినెట్గా ఆ పోలీస్ అధికారి అంటే ఒక అభిమానం ఏర్పడుతుంది. ఇక్కడ వీళ్ళెవరూ నాగరాజుకి రక్త సంబంధికులు కాదు, అతను ఒంటి మీద ఉన్న యూనిఫామ్కి న్యాయం చేశాడన్న భావనలో వ్యక్తం అవుతున్న అభిమానం అది. కాబట్టి మరి అతని వల్ల జరిగిన తప్పు ఇప్పుడు తప్పు ఇంకా ఎస్టాబ్లిష్ కాలా, విచారణ జరుగుతూ ఉంది, అతను అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ చేసిన క్రమంలో అతని వల్ల తప్పు జరిగిందని చెప్పని విచారణలో నిర్ధారణ కావాలి. నిర్ధారణ అయిందనుకో అతని వల్ల తప్పు జరిగితే దాని కాన్సిక్వెన్సెస్ అతనే హ్యాండిల్ చేస్తాడు. కానీ సమాజం ప్రదర్శిస్తున్న గ్రాటిట్యూడ్ ఇది 100% మిగిలిన పోలీస్ అధికారులకైనా మిగిలిన ప్రభుత్వోద్యోగులకైనా సరే సొంత లాభం కొంత మానుకొని, సొంత లాభం ఏంటి, ఇక్కడ ప్రభుత్వం నీకు ఉద్యోగం ఇస్తుంది, నీకు జీతం ఇస్తుంది, అయినా సరే డబ్బుకు కక్కుర్తిపడి లంచాలు తీసుకునే వాళ్ళని చాలామందిని చూస్తున్నాం. అలా కక్కుర్తి పడకుండా సమాజ హితం కోరి, ప్రజల హితం కోరి, నేను సమాజానికి బాధ్యుడిని, ప్రజలకు బాధ్యుడిని, ప్రజలు కట్టిన పన్నుల నుంచి నాకు జీతం దక్కుతుంది, నేను సమాజ సేవ చేయడానికి ఉన్నా అని చెప్పని భావంతో ఎవరు వాళ్ళు వ్యవహరించినా సరే వాళ్ళని సమాజం నెత్తిన పెట్టుకుంటుంది. ఇప్పుడు ఈ ఇష్యూలో రాజకీయంగా లాభ నష్టాలు అనే అంశం వస్తే మీ ఉద్దేశం ఏంటి? ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి తన ప్రతి కదలిక రాజకీయ లాభ నష్టాలు బేరీజ్ వేసుకునే చేస్తాడు. అటు గంజాయి బ్యాచ్ను పరామర్శించినా, ఇటు ఈ రౌడీ ఎలిమెంట్ ఎవరైతే సాయి కృష్ణ ఆయన కుటుంబాన్ని పరామర్శించినా తన వెర్షన్లో తనకు లాభం అనుకునే దిగుతాడు కదా. బట్ సమాజం రాజకీయంగా లాభ నష్టంగా చూసినట్టయితే సమాజపరంగా ఎవరికి లాభం ఉంటుంది ఎవరికి నష్టం ఉంటుంది అంటారు? అంటే రాజకీయంగా ఇక్కడ ఒక హ్యాబిచువల్ అఫెండర్, ఒక పోలీస్ అధికారి, అంటే వారి వారి విధుల నిర్వహణ క్రమంలో ఒక హ్యాబిచువల్ అఫెండర్ని డీల్ చేసే ప్రాసెస్లో పరిధి దాటి వ్యవహరించడం వల్ల ఒక రౌడీ షీటరు చంపబడ్డాడు అనే ఆరోపణలు ప్రస్తుతం అంటే విచారణ జరుగుతుంది, ఆరోపణ అది విచారణ జరుగుతూ ఉంది. ఇది ఎస్టాబ్లిష్ కావాల్సిన అవసరం అయితే ఉంది. అలా అంటే ఒక డ్యూటీలో ఉన్న అధికారి, ఒక రౌడీ షీటర్, ఆ ఇష్యూని రౌడీ షీటర్కి ఒక కులాన్ని ఆపాదించి అతను పుట్టిన కులం ప్రాతిపదికగా అతను సంబోధించి ఆ కులం నుంచి పోలరైజేషన్ దక్కించుకోవాలని వైసీపీ ప్రయత్నం చేసింది. వైసీపీ ఎజెండాని అమలు పరుస్తా సాక్షిలో మొట్టమొదట కాపు యువకుడు అని చెప్పని రాశారు. అయితే ఇక్కడ వైసీపీకి తెలియంది ఏంటి అంటే ఈ పోలీస్ అధికారి కూడా కాపే, అలాగే ఈ కాపు యువకుడు చేత రేపుకు గురైన 14 సంవత్సరాల బాలిక కూడా కాపే. కాబట్టి ఇక్కడ ఇతనికి కులం పేరిట సంబోధించి కులపరమైన పోలరైజేషన్కి వైసీపీ చేసిన ప్రయత్నం ఈ నాగరాజు గారి పట్ల సమాజం నుంచి వ్యక్తమవుతున్న స్పందన నేపథ్యంలో వైసీపీకి బూమరాంగ్ అయింది. కాబట్టి రాజకీయంగా లాభ నష్టాలు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్లు మెయింటైన్ చేయడానికి జరిగిన సంఘటనలో దీంట్లో రాజకీయపరమైన పోలరైజేషన్ మేము ప్రయత్నం చేయం. మా మీద చేసిన ఆరోపణల నేపథ్యంలో పాలకులుగా అధికార పక్షంగా అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని కులం కారణంగా కార్నర్ చేయాలి అనుకునే వైసీపీ స్క్రిప్ట్ని మేము ఖచ్చితంగా తిప్పికొట్టగలుగుతా ఉన్నాం. ఇదే సందర్భంలో ఈ విధమైన
పిల్లి మొగ్గలు కుప్పిగంతులు వేయటం ద్వారా వైసీపీ పార్టీ తాను చేసుకుంటున్న ఒక రకంగా తాను తీసుకుంటున్న గోతిలో తానే పడుతున్నట్టు అయింది. కాబట్టి ఇక్కడ ఎవరికి మద్దతుగా నిలవాలి, అసలు బాధితులు ఎవరు? ఇవాళ సాయికృష్ణ ప్రస్తుతం అతను ఉన్నాడో లేదో తెలియని పరిస్థితి. హేబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేస్తుంది. రేపు 29వ తారీఖుకి న్యాయస్థానానికి ప్రభుత్వ పరంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ ఆ తల్లి ఆరోపిస్తున్నట్టుగా సాయికృష్ణ చంపేసి శవాన్ని బూడిద చేశారు అన్న ప్రాతిపదికగా విచారం జరుగుతూ ఉంది. దాన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. నిజంగా సాయికృష్ణ చంపబడ్డా, నిజంగా శవం మాయమైందా లేదా, నిజంగా నాగరాజే సాయికృష్ణ చంపించాడా అనేది ఎప్పుడు ప్రూవ్ అవ్వాలి? దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు దొరకాలి. ఇవాళ విచారణ అత్యున్నత స్థాయి అధికారులతో విచారణ జరుగుతూ ఉంది. పారదర్శకంగా విచారణ జరుపుతూ ఉన్నాం. ఆల్రెడీ నాగరాజు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి చేసే కుప్పిగంతులకి పిల్లి మొగ్గలకి జగన్మోహన్ రెడ్డికి అయితే మైలేజ్ రాదు. పాలకుడుగా చంద్రబాబు నాయుడు గారి పట్ల నాకు నమ్మకం ఉంది అని చెప్పని బాధితుడు తల్లి చెప్తుంది, బాధిత కుటుంబం చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ ఎస్టాబ్లిష్ అయింది, జగన్మోహన్ రెడ్డి అతని అవకాశవాదం ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి రాజకీయంగా ప్రాఫిట్ అండ్ లాస్ పరంగా చూసుకుంటే దీని నుంచి ప్రాఫిట్ పొందాలన్న ఆలోచన మాకు లేకపోయినా జగన్మోహన్ రెడ్డి విషయంలో మాదే పై చేయని చెప్పని చెప్పగలుగుతా.